పంచాయతీ రాజకీయాలకు నేను ఆవేదనతో చెప్తున్నాను విజయ్. ఎందుకంటే పంచాయతీ రాజకీయాల కంటే అధ్వానంగా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే. ఎందుకంటే పంచాయతీలో చూసేవాళ్ళం మనం. అంటే ప్రతి చిన్న సంఘటనకు ముఖ్యమంత్రిని బాధ్యతలు చేయడం. ఇప్పుడు అంటున్నా అప్పుడు అంటున్నా. నెయ్యి కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ట్యాంక్ కాడ కావాలి ఉండాలా అని ఎప్పుడన్నాను. ఇవాళ కూడా కుప్పంలో ఒక చిన్న సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు కాట. ఇవాళ ఇక్కడ కార్యకర్త ఎప్పుడో చనిపోయిన ఆయన దానికి విగ్రహావిష్కరణ జరుగుతుంది. దానికి ఇంత రాజధాని చేయాల్సిన అవసరం చెప్తున్నాను. ఎందుకు జరుగుతుందంటే ప్రజల్లో ఉండాలంటే కుండ బద్దలు కొట్టేది ప్రజల్లో పోవాలి. అంటే ప్రజల్లో ఎప్పుడైనా ఉంటారు నాయకులు. ఇట్లా తిరిగి చిల్లర మాటలు మాట్లాడుకుంటే ప్రజలే అసహించుకుంటారు. ఇప్పుడు పంచాయతీ రాజకీయాలు అంటే పంచాయతీలు కించపరిచినట్టే అంటున్నాను నేను. పంచాయతీ రాజకీయాలను మాట మాట్లాడితే కించపరిచినట్టు అంటున్నాను. అంటే వాళ్ళ ముఖ్యమంత్రుల స్థాయిలో రాజకీయాలు చేసిన వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులు కానీ ఇవాళ చిల్లర పంచాయతీల్లో ఎందుకు దూరుతున్నారు అంటున్నారు. దూరాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటున్నారు. నిజంగా నాకైతే బాగా బాధేసింది. కుప్పంలో సంఘటన ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లొల్లాడు. దాన్ని పట్టుకొని చంద్రబాబు చేయించాడు. చంద్రబాబుకి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? ఇవాళ ఆయన పర్యటన కూడా ఆంక్షలు విధించకపోతేనే, ఇది కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే ఆంక్ష ఉంటుందో దానికి మనకు రివర్స్ అంటే స్ప్రింగ్ కిందికి వేసిన ఒకటే పైకి లేస్తుంది. ఎందుకు ఆంక్షలు ఎప్పుడు నష్టం ఉన్నది? ఆ జగన్మోహన్ రెడ్డి గారికి 1000 మంది 2000 మంది 10,000 మంది లక్ష్మణరావు గారు 1,00,000 మంది వస్తుండొచ్చు. రాని నష్టం ఉంది అంటున్నాడు. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం పడిపోదు కదా.